అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. టీడీపీ కార్యాలయానికి అఖిలప్రియ వెళ్లారు. ఆళ్లగడ్డలో ఇటీవల చోటు చేసుకున్న వివాదాల నేపథ్యంలో అఖిలప్రియను టీడీపీ అధిష్టానం పిలిచింది. ఈ క్రమంలో అఖిలప్రియను వివరణ కోరనున్నారు. టీడీపీ కార్యాలయానికి అఖిలప్రియ వెళ్లారు. ఆళ్లగడ్డలో ఇటీవల చోటు చేసుకున్న వివాదాల నేపథ్యంలో ఈరోజు అఖిలప్రియను వివరణ కోరనున్నారు. ఇప్పటికే ఆమె టీడీపీ ఆఫీస్ కు వెళ్లారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, శంకరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఈ రోజు మధ్యాహ్నం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వచ్చారు. అధిష్టానం పిలుపుతో పార్టీ కార్యాలయానికి భూమా అఖిలప్రియ వచ్చారు. యాక్చువల్ గా అయితే నిన్న సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయానికి రావాల్సిందిగా టీడీపీ హైకమాండ్ ఆదేశించింది. అయితే నిన్న మధ్యాహ్నం బోండా ఉమ్మ ఎపిసోడ్ నడవడంతో ఆ తర్వాత వెంటనే తాను రాలేనని అఖిలప్రియ టీడీపీ కేంద్ర కార్యాలయానికి సమాచారం పంపారు. అయితే గత రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అఖిలప్రియని ఇటు పరిస్థితుల్లో ఈ రోజు పిలిపించి మాట్లాడాలి అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. దీంతో గత రాత్రి ఆమెకి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం వెళ్ళింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు రావాలని ఆదేశాలు జారీ చేసినప్పుడు 12 గంటలకు రావాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ అక్కడి నుంచి రావడంతో సమయం లేట్ అవుతుందని మధ్యాహ్నం 1:30 గంటలకు వచ్చింది. అయితే అప్పటికే ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కేంద్ర కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి నుంచి పిలుపు రావడంతో అక్కడికి పార్టీ సెక్రటేరియట్ కు వెళ్లారు. సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ అయ్యారు. అయితే మరికొద్ది సేపట్లోనే పల్లా శ్రీనివాసరావు పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకునే అవకాశం ఉంది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాలపై భూమా అఖిలప్రియను పిలిపించి మాట్లాడాలి అని హైకమాండ్ పల్లా శ్రీనివాసను ఆదేశించింది. అదేవిధంగా అహోబిలం దేవాలయం విషయంలో కూడా భూమా అఖిలప్రియ ఇటీవల జరిగిన టెండర్ల వ్యవహారంలో జోక్యం చేసుకోవడం కూడా టీడీపీ హైకమాండ్ కి తలనొప్పిగా మారింది. ఢిల్లీ నుంచి ఆర్ఎస్ఎస్ తో పాటు పలు సంస్థలు కూడా ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నేరుగా ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారంలో టీడీపీ హైకమాండ్ చాలా సీరియస్ గా ఉంది. అహోబిలం దేవస్థానం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా జోక్యం చేసుకోవద్దు అని చెప్పి హైకమాండ్ నుంచి ఆమెకి సమాచారం అందించాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. మరి కొద్దిసేపట్లోనే పల్లా శ్రీనివాసరావు వచ్చిన తర్వాత అఖిలప్రియ దంపతులతో భేటీ కానున్నారు. పార్టీ హైకమాండ్ నుంచి ఇచ్చిన ఏవైతే ఆదేశాలు ఉన్నాయో వాటన్నిటినీ ఆమెకు వివరించడంతో పాటు భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలి అని కూడా సూచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ లైన్ దాటినా లేకపోతే పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించినా కూడా ఎవరిని పేరు చేసే పరిస్థితిలో హైకమాండ్ లేదు అని కూడా స్పష్టం చేయాలని నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించినట్టుగా మనకు సమాచారం అందింది. శంకరి, రైట్, థ్యాంక్ యూ రామారావు. టీడీపీ నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడవద్దని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హెచ్చరించారు. కొంతమంది వ్యాఖ్యలతో కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేశారు. కూటమి ధర్మాన్ని అందరూ పాటించాలని, క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరినీ పిలుస్తున్నామండి. వాళ్ళు చేసేటువంటి వాళ్ళ బిహేవియర్ బట్టి, వాళ్ళు మాట్లాడే తీరు బట్టి పిలిపిస్తున్నాం. కొంతమంది తెలియనితనంతో కొంతమంది చేస్తున్నారు. కనుక అందరికీ తెలియజేసేది ఒకటే, వ్యక్తుల కన్నా పార్టీ ముఖ్యం, పార్టీ సిద్ధాంతం ముఖ్యం. ఇది అందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నామండి. అందుకనే ఏ నాయకుడు కూడా ప్రజల్లో అపోహలు కలిగించొద్దు, క్యాడర్లో అపోహలు కలిగించొద్దు. ఇది ఒక లైన్, పార్టీ లైన్ ఉంది. పార్టీ లైన్ తీసుకుని ప్రతి ఒక్కరు నడవాలని చెప్పి తెలియజేస్తున్నాండి. అలాగే ఎవరైనా సరే లైన్ దాటినా సరే ఉపేక్షించేది లేదు. అటు కూటమికి విఘాతం కలిగించేటట్టు కానీ పార్టీకి విఘాతం కలిగించేటట్టు ఎవరున్నా సరే ఉపేక్షించేది లేదని చెప్పి తెలియజేస్తున్నాండి. దెబ్బని మళ్ళీ సరి చేసుకుంటూ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటున్నటువంటి ఈ రోజుల్లో పార్టీ కూడా నాయకత్వం కానీ పార్టీ యొక్క కార్యకర్తలు కానీ క్రమశిక్షణను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి నాయకుడి మీద, ప్రతి కార్యకర్త మీద కూడా ఉన్నటువంటి విషయం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్రం పునర్నిర్మాణం కోసం అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు నారా లోకేష్ బాబు గారు కానీ
ఇట్లా అహార్నిస్లో ఏ రకంగా ఇల్లు ఓకలి వదిలి ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి నిత్యము ఏ రకంగా కష్టపడుతూ ఉన్నారు, ఏ రకంగా ఈ 2 ఏళ్లలో గత 5 ఏళ్లలో మరుగున పడిపోయినటువంటి అభివృద్ధిని మళ్ళీ ఏ రకంగా నిర్మాణం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. రాజధాని లేని రాష్ట్రానికి మళ్ళీ రాజధాని నిర్మాణం కానీ, పడకేసినటువంటి పోలవరాన్ని మళ్ళీ రేపు పూర్తి చేసేటువంటి లక్ష్యాన్ని సాధించడంలో కానీ, పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడంలో కానీ, గుంతలు లేనిటువంటి రోడ్లు కానీ, ఇట్లా అభివృద్ధిని, మరొక పక్కన సంక్షేమాన్ని, అంటే ఒక వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను వారసత్వంగా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి అందించినటువంటి దశలో కూడా ఈ 2 ఏళ్లలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమాన్ని తీసుకెళ్తూ ఉన్నామనంటే దాని వెనుక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కష్టం, మరి ఏదైతే నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులు.